హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. మన ఈ భూమి మీద సినిమా నచ్చని వాళ్ళు మ్యాక్సిమం ఎవ్వరూ ఉండరు. మన తెలుగు స్టేట్స్లో అయితే సినిమా అంటే ఒక ఎమోషన్. మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంచి సినిమాలు వచ్చాయి, అలాగే చాలా వర్స్ట్ సినిమాలు వచ్చాయి. కానీ కొన్ని సినిమాలు ఉన్నాయి, రిలీజ్ అయినప్పుడు వరస్ట్ అన్నారు, కానీ ఇప్పుడు కల్ట్ మూవీస్ అంటున్నారు. ఈ వీడియోలో మన టాలీవుడ్ డైరెక్టర్స్ అండర్ రేటెడ్ మూవీస్, అదే మనం కల్ట్ మూవీస్ అని పిలుచుకునే మూవీస్ గురించి డిస్కస్ చేస్తాను. సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఇటువంటి మూవీ రిలేటెడ్ వీడియోస్, అలాగే న్యూ మూవీస్ రివ్యూస్ కోసం మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ముందుగా డైరెక్టర్ సుకుమార్. నెంబర్ 1 నేనొక్కడినే అండ్ జగడం మూవీస్. పర్సనల్గా నాకు ఈ మూవీస్ చాలా ఫేవరెట్ మూవీస్. నిజానికి జగడం మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ అయింది, కానీ నెంబర్ 1 నేనొక్కడినే మాత్రం మూవీ డిజాస్టర్ అయింది. కానీ ఇప్పుడు ఈ మూవీస్కి కల్ట్ ఫాలోయింగ్ ఉంది. నెంబర్ 1 నేనొక్కడినే మూవీ అప్పుడు ఆడియన్స్కి నచ్చలేదు అనడం కన్నా అర్థం కాలేదు అనడం బెటర్. ఎందుకంటే మూవీ స్క్రీన్ ప్లే కొంచెం కాంప్లెక్స్గా ఉంటుంది, అందుకే అప్పుడు ఎవరికి సరిగ్గా అర్థం కాలేదు మూవీ. అప్పుడు ఈ మూవీ ఫ్లాప్ అవ్వడానికి కారణం మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. నెక్స్ట్ డైరెక్టర్ త్రివిక్రమ్. కలేజా అండ్ అతడు హిట్ మూవీయే, కానీ ఆ మూవీకి ఇంకా చాలా పెద్ద హిట్ అయ్యే పొటెన్షియల్ ఉంది. ఇప్పటికీ ఈ మూవీ టీవీలో మంచి రేటింగ్ అయితే వస్తుంది. ఇక కలేజా మూవీ గురించి అయితే స్పెషల్గా చెప్పవసరం లేదు. ఈ సినిమాకు సూట్ అయ్యే డైలాగ్ ఆ మూవీలోనే ఉంది. ఆ మూవీ డైలాగ్ ఏంటంటే రావు రమేష్ క్లైమాక్స్లో చెప్తాడు కదా, ఆ డైలాగ్ ఏంటో మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ డైరెక్టర్ చంద్రశేఖర్ ఏలేటి. ఒకడున్నాడు అనుకోకుండా ఒకరోజు అయితే మూవీస్. నిజానికి మన టాలీవుడ్ గుర్తించే ఒక మోస్ట్ అండర్ రేటెడ్ డైరెక్టర్ ఈయన. ఆయన ప్రైమ్ టైంలో వచ్చిన మూవీస్ అన్నీ గ్రేట్ మూవీసే. అందుట్లో ముఖ్యంగా ఈ 3 సినిమాలు, అనుకోకుండా ఒకరోజు అయితే, ఒకడున్నాడు మూవీ అయితే నా ఫేవరెట్ మూవీస్లో ఒకటి. సేమ్ ఇదే స్టోరీ లైన్తో హాలీవుడ్లో ఒక మూవీ వచ్చింది 2012లో. అయితే అదేమి రీమేక్ అయితే కాదు, కానీ సేమ్ ప్లాటు. చంద్రశేఖర్ ఏలేటి గురించి మీరేమనుకుంటున్నారో, అలాగే ఆయన ఫిలిమ్స్లో మీకు నచ్చిన మూవీ ఏంటో కామెంట్ చేయండి. నెక్స్ట్ డైరెక్టర్ శేఖర్ కమ్ల. లీడర్ మూవీ. శేఖర్ కమ్ల మూవీస్ అన్నీ మ్యాక్సిమం మంచి ఫీల్ గుడ్ మూవీసే. లీడర్ మాత్రం ఒక సపరేట్ మూవీ. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర సక్సెస్ అయ్యింది, కానీ ఈ మూవీ ఇంకా మంచి హిట్ అయ్యే ఛాన్స్ ఉన్న మూవీ ఇది. ఈ మూవీ గురించి మీరేమనుకుంటున్నారో, అలాగే ఆయన మూవీస్లో మీకు బాగా అండర్ రేటెడ్ మూవీ ఏదనిపిస్తుందో కామెంట్ చేయండి. నెక్స్ట్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి. గమ్యం, వేదం, కంచె మూవీస్. గమ్యం మూవీ బాగానే హిట్ అయింది, కానీ రావాల్సినంత రికగ్నైజేషన్ అయితే రాలేదు ఈ మూవీకి. ఈ మూవీలో గాలి సీను క్యారెక్టర్ అయితే నా ఫేవరెట్ క్యారెక్టర్. ఇక వేదం, కంచె మూవీస్ అయితే అండర్ రేటెడ్ ఫిలిమ్సే. ఈ మూవీస్లో మంచి డైరెక్షన్, స్క్రీన్ ప్లే, యాక్టర్స్ యాక్టింగ్ వేరే లెవెల్లో ఉంటుంది. ఆయన మూవీస్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఫైనల్గా ఈ డైరెక్టర్స్ అండర్ రేటెడ్ మూవీస్ గురించి డిస్కస్ చేశాను. మీరు అనుకుంటున్న మన టాలీవుడ్ డైరెక్టర్స్ అండర్ రేటెడ్ మూవీస్ ఏంటో కామెంట్ చేయండి. వాళ్ళ మూవీస్ గురించి కూడా ఒక వీడియో చేస్తాను. సో దట్స్ ఇట్స్ ఫైనల్గా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.